హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనితా పల్లె. ఎట్లున్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? ఈ వీడియో అయితే ఉగాది రోజు పొద్దున్నే తీసిన వీడియో. మా అమ్మ బయట కల్లాపు జల్లి నేనే ముగ్గేసిన, ఇడుపులు అలికేసింది, పెండతోటి కల్లాపు జల్లింది. చూడండి మా వాకిలి ఎంత నిండు ఉందో. మా ఇంటి ముందు అలా సీసీ రోడ్డు మీద ముగ్గేస్తే వేసినట్టు కూడా కొట్టదు నాకు. మా ఇంటికాడ వేస్తే నిండుగా అనిపిస్తుంది. ఉగాది రోజు పొద్దున్నే ఇదైతే అందరం స్నానాలు రెడీ అయ్యి మా ఫ్రెండ్ హ్యాపీ ఉగాది అని తోరణాలు వచ్చుతున్నాడు. సిటీ సిటీ చెప్పు, సిటీ ఇటు మళ్ళీ చెప్పు, సిటీ చెప్పు. నేను వీడియో తీస్తుంటే చెప్పండి, నువ్వు చెప్పు. హ్యాపీ ఉగాది అని చెప్పు సిటీ చెప్పు. ఇక్కడైతే దీపం ముట్టించిన, మామిడాకులు పెట్టలేదని చెప్పి పెడుతున్నా, చూపిస్తున్నా. అందరికీ హ్యాపీ ఉగాది, శ్రీ పరాభావనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికీ. 2026 అందరికీ మంచిగా ఉండాలి, నాకు కూడా మంచిగా ఉండాలి. ఈ ఇయర్ యూట్యూబ్లో సక్సెస్ కావాలి. మామిడాకులు కూర్చేది అయిపోయింది. మా బావ హైట్ ఉంది కాబట్టి ఆయన కూర్చుతుండు మొత్తం. నేనే కూర్చోమని చెప్పిన, అందుతలే మాకు అని చెప్పి మేమైతే చేరేసుకోవాలి, ఆయన వేసుకోని అవసరం లేదు. ఇక్కడ మా అమ్మనేమో వంట చేస్తుంది, బట్టలు ఉతుకుతుంది మా అమ్మ, నేనేమో దీపం ముట్టించేసిన. మా అమ్మకేమో ఫుల్ పని, బట్టలు ఉతకడం, వంట రాయడం, వంట చేయడం. నేను ఒక దేవుని దీపం ముట్టించిన, తోరణాలు వచ్చేది అయిపోయిందని చూపిస్తున్నాను. ఇక్కడ పచ్చడి కోసం అని చెప్పి వేప పువ్వు తీసి పెట్టిన, చూపిస్తున్నాం వేప పువ్వు. ఇక్కడ మా లక్కీ, మా కవిత అందరు రెడీ అయ్యి కూర్చున్నాం. మా అమ్మమ్మ ఆమె రెడీ కాలేదు ఇంకా. హాయ్ చెప్పు అంటే నేను స్నానం వేయలేదు, హాయ్ చెప్పు అని అంటుంది. మా అమ్మ ఇక్కడ బట్టలు ఉతుకుతుంది, నేనేమో వీడియో తీసుకుంటున్నాను. నాకు ఇది ఒక పని. మీరు ఎట్లా జరుపుకున్నారు ఉగాది? మా చిన్నప్పుడు అయితే మేము మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళం. ఉగాది వస్తుందంటే గ్లాసులు పట్టుకొని, గ్లాసులు చెమ్ములు పట్టుకొని, నేను మా చెల్లి అందరు, మా ఫ్రెండ్స్ అందరు, చుట్టుపక్కల 20-30 మంది పిల్లలు ఉండేది అప్పుడు. అందరం పోయి గుడి దగ్గరకు పోయి పంచాంగం విని ఎప్పుడు వస్తాడా అయ్యగారు అని ఎదురు చూసుకుంటూ కూర్చునేది పచ్చడి కోసం. అప్పుడు ఇంట్లో వేసుకోకపోయేది. మా చిన్నప్పుడు అయితే అమ్మ ఇప్పుడు చేసినట్టు కూడా గుర్తులేదు నాకు. గుడికాన్నే తాగొచ్చేది గ్లాస్ తీసుకుపోయి. అప్పుడే బాగుండేది ఆ రోజులే. ఇప్పటి పిల్లలకి ఏం తెలియదు. ఇక్కడ పచ్చడి చేద్దామని చెప్పి అన్నీ రెడీ చేసి పెట్టిన, మామిడికాయ కోసి పెట్టిన, బెల్లం, మామిడికాయ, కొబ్బరి, వేప పువ్వు, చింతపండు రసం, పుట్నాలు అన్నీ దగ్గర పెట్టుకున్న. ఉప్పు, కారం. ఫస్ట్ అయితే కంకణం కట్టేసి బొట్లు గిట్ట పెట్టి చింతపండు రసం వేస్తున్న, అందులో బెల్లం కూడా వేసిన, చింతపండు రసం వేస్తున్న. ఇప్పుడు పచ్చడిలో మా దగ్గర మా స్వీట్ కూడా రెడీ అయ్యి చూసింది. వేప పువ్వు వేస్తున్నా, మామిడికాయ వేస్తుంది ఇప్పుడు.
పులుపు కోసం మామిడికాయ, చింతపండు రసం, కొబ్బరి పచ్చడి దేనికి వేస్తారో నాకు తెలియదు. టేస్ట్ కోసం పుట్నాలు కూడా ఈ ప్యాకెట్ కొనుక్కొస్తుంది మా అమ్మ ఈసారి. ఎప్పుడైనా ఒట్టి పుట్నాలు వేసేది. గసగసాలు ఉన్నాయి, అందులో సోంపు ఉంది, గసగసాలు ఉన్నాయి, ఎండు కొబ్బరి ఉంది. కొద్దిగా మొత్తం వేయాలన్నా అని చెప్పి మా అమ్మని అడుగుతున్నా. నేను కొద్దిగానే వేసిన, మరి ఎక్కువ అవుతుందని చెప్పి అట్లనే ఉప్పు కారం గిట్ల వేసిన. ఈసారి పచ్చడి అయితే నేనే చేసిన. ఎప్పుడైనా మా అమ్మ చేసేది, ఇప్పుడు నేను చేసిన. కానీ ఈసారి పచ్చడి బాగుందని చెప్పారు మా చెల్లె అందరూ. నాకు కూడా నచ్చింది పచ్చడి ఈసారి. పచ్చడిలాగానే మన లైఫ్ కూడా బాగుంటే ఇంకా బాగుంటుంది. అందరు పంచాంగం విన్నారా? ఇక్కడ పచ్చడి రెడీ అయింది. చేయడం దేవుని దగ్గర పెట్టిన తాగుదామని చెప్పి గ్లాసులు తెస్తున్నాయిగా. దేవుని దగ్గర అయితే ఒక గ్లాసులో పోసి పెట్టిన. ఇప్పుడు నేను రెడీ అయినాను, ఈ వీడియో తీయమని చెప్పి తీపించుకుంటున్నా. ఈ శారీ ఎట్లుంది, బాగుందా? ఇది పెళ్లి రోజుకి అందిసుకొని ఉగాది రోజు కట్టుకున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. ఆల్ అనే బటన్ ప్రెస్ చేసుకోండి. ఫుల్ వీడియోస్ చూడట్లేదు, చూడండి. ఇక్కడ పచ్చడి అందరికీ పోసేసిన. మా స్వీట్ ఇచ్చేస్తుంది, నేను వస్తున్నా. చాలా బాగుంది పచ్చడి అయితే. ఏముంది, పచ్చడి తాగేసినాం. రీల్ చేద్దామని చెప్పి మా స్వీట్ని మా బాగా నిలబెట్టి వాళ్ళిద్దరు ఏదో తండ్రి బిడ్డ ఆట ఆడుతున్నారు. వీడియో చేస్తామని చెప్తే వీడియో తీసిన, పెట్టినంటే పేరు గల్లా పెద్దిరెడ్డి సాంగ్కి. మా స్వీట్ ఇది గొలుసు ఊసిపోయింది. వీడియో కోసం ఏం కాదు, గొలుసు ఊసిపోతే పెడుతుండగా అని చెప్పి నేను ఆ వీడియో తీసిన దబ్బున. నాకు తెలియదు నేను వీడియో తీసేది. ఇక్కడ మా అమ్మ కట్టెల పొయ్యి మీద పప్పు ఉడకబెడుతుంది. నేనే చెప్పిన కట్టెల పొయ్యి మీద అని చెప్పి, సిలిండర్ సేవ్ చేయాలి, గ్యాస్ దొరకట్లేదు కదా అని చెప్పి మా అమ్మకు భయం వేసి కట్టెల పొయ్యి ముట్టించింది. ఎప్పుడైనా పప్పులోనే బెల్లం వేసి గట్టిగా అయిందా కొంచెం రౌండ్గా వేసేదాన్ని. ఈసారి ఏమో బెల్లం పాకం పట్టేసిన, అది రచ్చిగా అయిపోయింది. వెరైటీగా ఏదో చేద్దామని చెప్పి ఏదో అయింది. ఇక్కడ మా నాయన నిమిషాలు పోతుండ్రు. పాల డబ్బా కొట్టి అన్నీ పెట్టుకొని పోతున్నా. అయ్యప్ప అంటే గదకి పిచ్చా అయ్యప్ప అయ్యప్ప అని నేను చెప్పింది. చెలకల పోతున్నారు, వీడియో తీసుకుంటామో అని అనుకుంటున్నాను. మా స్వీట్ ఏమో ఇక్కడ పేరుగల్ల పెద్దిరెడ్డి సాంగ్కి డ్యాన్స్ చేస్తుంది. స్వీట్కి డ్యాన్స్ చేయడం ఇష్టం. 3 పీస్ సెట్ తెచ్చిన మా స్వీట్కి. బాగుందా? కానీ మా స్వీట్ ఏమో బక్క ఉంటుంది. ఇక్కడేమో భక్షాలు చేస్తున్నాను నేను మా అమ్మ కోసం. పప్పులో బెల్లం వేయకుండా డైరెక్ట్ వేయకుండా ఇట్లా పాకం పట్టేసినందుకు అది రుచిగా అయిపోయింది. ఇట్లా అట్లా తిప్పలాడు భక్షాలు అయితే వేసేసినాం. ఇవే భక్షాలు మంచిగానే వచ్చినాయి, టేస్ట్ కూడా అంతా బాగానే వచ్చింది. కానీ కొద్దిగా ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు చేసి చూపిస్తా. టేస్ట్ అయితే మంచిగానే వచ్చినాయి. ఇక్కడ వీడియో తీసుకుంటున్నాం నేను మా అమ్మ, ఫొటోస్ కూడా దిగినాం. ఏదో స్వీట్ ఏదో కామెడీ చేస్తుంది, నవ్వుతున్నా నేను. మా స్వీట్ డ్యాన్స్ చేస్తుంది, ఫుల్ రీల్స్ చేస్తుంది. రాత్రి సాంగ్కి షార్ట్ వీడియో చేస్తుంది. ఈ ఫొటోస్లో నేను చూపిస్తాను 4 తరాలు కనబడేటట్టు. మా అమ్మమ్మ, మా అమ్మ, నేను, మా స్వీటీ. హ్యాపీ ఉగాది అందరికీ.
మా అమ్మమ్మ, మా అమ్మ, నేను, మా స్వీటీ 4 తరాలు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తున్నాయి చూడండి. ఈసారి పండుగ అయితే మంచిగానే జరిగింది. ఈ స్నాప్ వీడియో ఉంటే పెట్టిన. బాయ్ ఫ్రెండ్స్.